ఏమైతుందో ఏమైపోయిందో ముచ్చట పక్కన పెడదాం. సరే కొన్ని గతాలు మనం మార్చలేం. పోయిన 1,00,000 కోట్లు నిజంగా వీళ్ళు అన్నట్టే జీరో కాళేశ్వరంలో ఉపయోగం అని అనుకుంటే 1,00,000 కోట్లు నిజంగా పోయినాయి అని అనుకుంటే ఒక మాట, దాన్ని మనం ఏ రకంగా కూడా తిరిగి తేలేం. సరే ఉన్నదాన్ని ఏదో ఆ సోర్సెస్ని కాళేశ్వరాన్ని నీళ్లు విడుదల చేసి మనం వాడుకోవాల్సిందే. దానివల్ల మళ్ళీ పంట జనరేట్ చేసుకొని అట్లా దాన్ని ఉపయోగించుకోవాల్సింది నిజంగా వీళ్ళు అన్నట్టే అయితే. బట్ ఏం చేయాలి, నిజంగా గవర్నమెంట్లో ఉన్నాడు అధికారంలో ఉన్నాడు ఎవడైనా సరే, ఒక్క కాంగ్రెస్ అనే కాదు ఏ పార్టీ వాడైనా సరే దేశం మొత్తంలో ఏం జరగబోతా ఉంది రేపు దానిపైన డిసిషన్ తీసుకోవాలి. అంతేనా కాదా? ఇప్పుడు మొన్న పహల్గామలో మనోళ్ళని చంపిరని చెప్పేసి ఇవాళ అట్టెట్లా చంపుతారు, ఎందుకు చంపుతారు, చంపినరు, తప్పు చేసిండ్రు, ఉగ్రవాదులు, దుర్మార్గులు, ఈ బాధుడే బాధుతుంటే ఊకే కూర్చొని మైక్ ముందురా ఈ దేశానికి, దేశ బిడ్డలకు, దేశ భద్రతకు ఏమైనా లాభం ఉంటుందా? ఏమైనా న్యాయం జరిగినట్ట? ఏమైనా అది లెక్క శృంగారం ఉంటుందా? అది ఏం చేయాలి? ఆడు దాడికి వచ్చిండు, మళ్ళీ రేపు అన్ననాడు వాని బద్దలు మేము భాష్యంగాలు చేస్తాం, ఖచ్చితంగా ఊరుకునేది లేదు. ఆ టెర్రరిస్ట్ నా కొడుకులను ఖచ్చితంగా మేము నేల మీద మట్టిలోనే పాతేస్తామని చెప్పాలనా? చెప్పి దానికి సంబంధించి యాక్షన్ తీసుకోవాలి కదా. అది లేదు. అయిపోయిన చాప్టర్ను ముంగటేసుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం? ఇప్పుడు గిడు చూడు,